శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీమాత్రే నమః. ఇంతకు ముందు సంవత్సరము క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా రోగాలతో చాలా బాధలు పడుతూ కష్ట నష్టాలు వస్తూ ఎటువంటి సంబంధం లేని విషయాలకి చాలా ఇబ్బందులు పడుతూ అటువంటి బాధలతో ఆ సంవత్సరం మొత్తము కూడా ఆ క్రోధినామ సంవత్సరంతో ప్రయాణం చేసి 30/2025 సంవత్సరము ఆదివారం నాడు మహాపర్వదినము, ఉగాది పర్వదినము. ఉగాది అంటే మన వాడుకలో ఉగాది అంటున్నామండి, కానీ అది ఉగాది కాదు, యుగాది. ప్రతి సంవత్సరము కూడా ఒక్కొక్క నామం ఉంటుంది. అట్లాగా 60 సంవత్సరాలు అంటే 60 నామాలు ఉంటాయటండి. అంటే రేపు వచ్చే సంవత్సరం ఏంటి అంటే నూతన సంవత్సరము విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరం ఏ విధంగా వచ్చింది? విష్ణుమూర్తి శాపము వలన నారదుడు కన్యగా మారుతట్టండి. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నారదుడు అడుగుతట్టండి, ఓ స్వామి, నీ మాయలు లీలడు నా దగ్గర కాదు అని చెప్పి అనగా విష్ణుమూర్తి చెబుతాటండి, ఓ నారద మహాముని, నీ వెళ్ళి సెలయేరులో స్నానం చేశారని చెప్పి నారదుడు చెబుతాట. ఆ నారదుడు సెలయేరులో స్నానం చేసి పైకి లేచినప్పటికీ కన్యగా మారిపోతాట ఆ యొక్క నారద మహాముని వారు. సరే, ఆ మారిపోయిన కన్యను చూసి ఒక రాజుగారు వచ్చి వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత వారికి 60 మంది సంతానం కలుగుతుంది. నారద మహాముని వారి 60 సంతానములో 60 నామములలో ఒక నామము విశ్వావసు నామము. అంటే క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా చాలా సమస్యలు చికాకులతో ఉన్నట్టు. అవన్నీ కూడా మనం జయించి విశ్వావసు అనే సంవత్సరంలోకి మనం అడుగు పెడుతూ ఉన్నాము. ఉగాది సంవత్సరం. ఆ ఉగాది సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరము. మంచి నామం అండి, అది మంచి యోగ్యమైన సంవత్సరము, మంచి యోగ్యమైన నామం అది. ఆ విశ్వావసు నామ సంవత్సరం మొత్తము కూడా భోగభాగ్యములు కలిగి, అష్టైశ్వర్యములు కలిగి, అనారోగ్యములు తొలగిపోయి అనుకున్న స్థితిగతులతో నిలబడే యొక్క సంవత్సరము ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరము. ఈ విశ్వావసునామము సానుకూలమైనటువంటి నామం. ఈ విశ్వావసు అంటే ఎటువంటి కోపతాపములు లేక శాంతంగా ఉండడం అన్నమాట. విశ్వావసు అంటే అధికారికంగా కానీ, వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ ఎటువంటి బాధలు బాంధవ్యాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండే నామం అనేది విశ్వావసు నామము. 2025 సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఇంటిల్లపాది ఉన్న వాళ్ళందరూ కూడా ఎటువంటి గొడవలు లేకుండా సుఖంగా ఉంటారు. ఈ విశ్వావసు నామ సంవత్సరం మొత్తము కూడా అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. మొత్తం మీద ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరం అందరికీ కూడా శుభాన్ని చేకూరుస్తుంది అని చెప్పవచ్చు.